పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం గారు కరెక్ట్ గా ఏ డేట్ లో పుట్టారనే దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే లేదు. కానీ రికార్డ్స్ ప్రకారం ఆయన పరిపూర్ణయాచార్య అండ్ ప్రాకృతంబ అనే వైఫ్ అండ్ హస్బెండ్ కి 1608 లో సరస్వతి నది ఒడ్డునున్న బ్రహ్మాండపురం విలేజ్ లో పుట్టారంట. వాళ్ళ పేరెంట్స్ పేరు కరెక్టే కానీ ఇయర్ మీద మాత్రం ఒక డిబేట్ ఉంది. అంటే ఆయన అంతకు ముందు అంటే చాలా సంవత్సరాల ముందే జన్మించారని ఒక చిన్న థియరీ ఉంది. అది మళ్ళీ చెప్తానులేండి ఎప్పుడన్నా. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు విశ్వ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందినవారు. కొన్ని రికార్డ్స్ ప్రకారం వాళ్ళు పుట్టిన సంతానాన్ని అత్రి మహాముని ఆశ్రమంకి ఇస్తామని అనుకున్నారంట. అలాగే ఆయన పుట్టంగానే కాశీలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమంకి ఆయన్ని దత్తతగా ఇచ్చారంట. అక్కడే ఆయన కొన్ని సంవత్సరాలు పెరిగారు. ఆ తర్వాత కర్ణాటకలోని చిక్బల్పూర్ లో ఉండే వీరభోజయాచార్య అండ్ ఆయన భార్య ఇద్దరు కాశీ యాత్రకు వచ్చి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లారంట. అక్కడ ఉన్న బ్రహ్మం గారిని చూసి వారికి సంతానంగా కావాలని అడిగారంట. సో అత్రి మహాముని ఆ బిడ్డని ఇద్దరికి దత్తతగా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బిడ్డను తీసుకుని చిక్బల్పూర్ కు వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మం గారికి వీరం బోట్లయ్య అనే పేరుని పెట్టి పెంచుకోవడం మొదలు పెట్టారు. అలాగే ఆయన పెరుగుతూ చాలా నాలెడ్జ్ అయితే పొందారు. ఆయన కేవలం 11 సంవత్సరాలు ఉన్నప్పుడే కలికాంబ సప్తశతి అనే ఒక బుక్ ని రాశారంట. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక వీరభోజయాచార్య గారు మరణించారు. ఆ తర్వాత బ్రహ్మం గారు ఏం చెప్పారంటే వాళ్ళ తల్లితో నేను సంసార బాధ్యతల్ని తీసుకోవాలనుకోవడం లేదు, అందుకే నేను స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పారంట. దానికి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడ్డారు. మీరు నన్ను ఎప్పుడు తలుచుకున్నా సరే నేను వెంటనే మీ దగ్గరికి వస్తానని మాటిచ్చి వెళ్లిపోయారంట. ఆయనకప్పుడే దూదేకుల సిద్ధయ్య అని ఒక స్టూడెంట్ ఉండేవారు. సో ఆయన తీసుకుని దేశం మొత్తం తిరగడం మొదలు పెట్టారు. ఆయన రాసిన పోయమ్స్ చాలా ఫేమస్ అవడం మొదలు పెట్టాయి. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా గౌరవంగా చూసేవారు. అలా దేవుడి గురించి, లైఫ్ గురించి, ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆయన చాలా పోయమ్స్ రాశారు. వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు కూడా. సో అలా ఆయన చాలా ఫేమస్ అయ్యారు. సో అప్పటి నుంచి ఆయన్ని అందరూ గౌరవంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని పిలవడం మొదలు పెట్టారు. అలా ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత కాలజ్ఞానం రాశారు. అందులో దాదాపు 14,000 ప్రిడిక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కాలజ్ఞానం బుక్ ని అందరికీ చెప్పడం మొదలు పెట్టారు. రికార్డ్స్ ప్రకారం ఆయన కాలజ్ఞానం చేసేటప్పుడు అంటే ఆ సమయంలో కొన్ని వేల మంది ప్రజలు వచ్చి వినేవాళ్ళంట. ఆయన మూవీ స్టార్స్ అంటే అప్పట్లో నాటకాలు వేసుకునేవాళ్ళు రాజ్యాలను గొప్పగా పరిపాలిస్తారని చెప్పారంట. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు అండ్ ఇంకొంతమంది మూవీలు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా స్టేట్స్ కి సీఎం అయ్యి చాలా గొప్పగా రూల్ చేసి ఇప్పటికీ ప్రజల మనసుల్లో దేవుళ్ళుగా ఉన్నారు. అలాగే ఆయన శిష్యులు లేదా భక్తుల ప్రకారం ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ లో దాదాపు 90% జరిగాయంట. ఆ 10% అనేది నేను ఇందాక చెప్పాను కదా, అలాంటివి అయి ఉండొచ్చు మేబీ. మిస్టరీ బిహైండ్ బ్రహ్మం గారి బర్త్ డేట్. ఆథర్ అండ్ జీనాలజిస్ట్ అయిన ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మం గారు రాసిన ఒరిజినల్ బుక్ లో నేను 175 సంవత్సరాలు జీవించాక ఆయన కలియుగంలోని 4094 సంవత్సరంలో 4094 సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవన శుద్ధి అవుతాను అనుందంట. అండ్ ఇప్పుడు మనం కలియుగం యొక్క 5118 సంవత్సరంలో ఉన్నామని ఉంది. అంటే ఆయన సమాధి అయిన ఇయర్ April 992 AD అని, అంటే ఆయన పుట్టిన సంవత్సరం 817 AD అని ఎస్ చంద్రశేఖర్ గారు చెప్పారు. అందుకే దీని మీద డిబేట్ ఉంది. హిస్ ఫేమస్ ప్రిడిక్షన్స్. ఆయన దాదాపు 14,000 ప్రిడిక్షన్స్ చేశారని చెప్పాను కదా, అందులో చాలా జరిగాయి. కానీ అవన్నీ చెప్పాలంటే నాకు సంవత్సరాలు పడుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ మాత్రం చెప్తాను. ఆ తర్వాత ఆయన మన ఫ్యూచర్ గురించి ఏం చెప్పారో కూడా చెప్తాను. మొదటిది అండ్ మోస్ట్ యాక్యురేట్ వచ్చేసి శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతారు అని చెప్పారు. అండ్ మన పంచాంగం ప్రకారం శనిగ్రహం ఒక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ప్రభావం దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే అది మిథున రాశిలోకి ఎంటర్ అయిన సంవత్సరాలు 1913, 1943, 1973, 2003. 1913లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి కారణాలు తయారయ్యాయి. అంటే 1914లో యుద్ధం జరగడానికి కారణమైన గొడవలు 1913లోనే సెర్బియా అండ్ ఆస్ట్రియా, హంగేరీ మధ్యలో స్టార్ట్ అయ్యాయి. అలాగే 1913లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీకి సపోర్ట్ గా ఉంటానని మాటిచ్చింది. సో ఒక రకంగా యుద్ధానికి మొదటి పెట్టు 1913లోనే పడింది. దీనిలో దాదాపు 3,70,00,000 మంది చనిపోయారు. అలాగే 1943లో రెండో ప్రపంచ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దాంట్లో దాదాపు 5 నుంచి 7 కోట్ల మంది చనిపోయారు. అలాగే ఇండియాలో బెంగాల్ ఫెమైన్ వచ్చింది అండ్ దానివల్ల దాదాపు 30 లక్షల మంది వరకు చనిపోయారు. 1973లో అంటే ఒక రకంగా ఫెమైన్ ఆఫ్ 1974 స్టార్ట్ అయింది అండ్ దాని ఎఫెక్ట్ 1974లో కనిపించింది అండ్ దానివల్ల దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. అలాగే 1975లో చైనాలో వచ్చిన సూపర్ టైఫూన్ నైనా వల్ల కూడా దాదాపు 2,10,000 మంది చనిపోయారు. అలాగే అదే ఇయర్ లో చైనాలో జరిగిన బ్యాంకోయి డ్యామ్ ఫెయిల్యూర్ లో దాదాపు 2,31,000 మంది చనిపోయారు. అండ్ 2003లో ఇరాన్ లో జరిగిన ఎర్త్ క్వేక్ లో దాదాపు 26,271 మంది ప్రాణాలని బలి తీసుకుంది. అంతేకాకుండా యూరోప్ లో వచ్చిన యూరోపియన్ హీట్ వేవ్ లో దాదాపు 40,000 మంది చనిపోయారు. అండ్ అదే సమయంలో ఇరాన్ లో వార్ స్టార్ట్ అయ్యి దాదాపు 2011 వరకు జరిగింది. దీనివల్ల దాదాపు 2,95,000 మంది చనిపోయారని అంచనా. అండ్ 2004లో బాక్సింగ్ డే సునామీ దాదాపు 2,30,210 మందిని చంపేసింది. అలాగే 2005లో వచ్చిన కాశ్మీర్ భూకంపంలో కూడా దాదాపు 79,000 మంది చనిపోయారు. ఇవన్నీ కోఇన్సిడెంట్ అనడానికి లేదు. అంటే ప్రతిసారి లక్షల్లో ప్రజలు చనిపోతున్నారు. అందుకే ఇవన్నీ కోఇన్సిడెంట్ అని చెప్పడానికి వీల్లేదు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశాన్ని శ్వేతముఖి అంటే తెల్లముఖం ఉన్న వాళ్ళు పాలిస్తారు అని చెప్పడం. అలాగే మన ఇండియా బ్రిటిష్ రూల్లోకి వెళ్ళింది ఆయన చెప్పినట్టే. తర్వాత ఒక ఆమె 16 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలుతుంది అని చెప్పారు. అలాగే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ఇండియాని పరిపాలించారు. ఆ తర్వాత జీవం లేని వాహనాలు వస్తాయని చెప్పారు.
అలాగే మనం ప్రెసెంట్ వాడుతున్న వెహికల్స్ అన్ని మిషన్సే కదా. ఆ తర్వాత నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ప్రెసెంట్ మనం థర్మల్ పవర్ ప్రొడక్షన్ ద్వారా వాటర్ ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీని వాడుతున్నాం. దానివల్ల చాలా మంది ఇళ్లలో లైట్స్ కి పవర్ వస్తుంది. మోసపూరితమైన గురువులు మొలుస్తారు అని చెప్పారు. అలాగే ప్రెసెంట్ డే చాలా మంది ఇలాగే ఉన్నారు. అండ్ అన్ని మతాల్లోనూ ఇలాంటి గురువులు ఉన్నారులేండి. ఆ తర్వాత రాచరికం పోయి ప్రజాపాలన వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రపంచంలో చాలా దేశాల్లో డెమోక్రసీనే నడుస్తుంది. బట్ ఆయన చెప్పింది జరిగింది కదా. అలాగే మెలెచ్చా లోకం లేదా పాతాళ లోకం అంటే అమెరికాలో ప్రభావనామ సంవత్సరం భూకంపంలో వచ్చి 1000 మంది చనిపోతారని చెప్పారు. ఆ ప్రభావనామ సంవత్సరం అంటే 1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో భూకంపాలు వచ్చి 3000 మంది చనిపోయారు. ఆ తర్వాత విజయనగరం తన వైభవాన్ని కోల్పోయి కొద్ది కాలం వీక్ గా ఉంటుందని చెప్పారు. అలాగే కృష్ణదేవరాయలు చనిపోయాక విజయనగరం తన పవర్ ని కోల్పోయింది. ఆస్తి కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. అలాగే ప్రజలు ఒక చోట స్థిరపడకుండా ఉద్యోగులు ఇచ్చే దేశాలు మారతారని చెప్పారు. ప్రెసెంట్ చాలా మంది వేరే దేశాలు వేరే కంట్రీస్ లో సెటిల్ అవడం చాలా కామన్ అయిపోయింది. అలాగే ప్రతి పదార్థం కలుషితం అవుతుంది అని చెప్పారు. నేను రీసెంట్ గానే చెప్పాను, ప్రతి ఫుడ్ లో కూడా ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ ఉండి గుండె దగ్గర వెళ్ళిపోతుందని చెప్పాను. ప్రతి ఫుడ్ లో మీరు ఏది తిన్నా సరే అందులో మైక్రో ప్లాస్టిక్ ఉంటుందని రీసెంట్ గానే మనం ఫ్యాక్ట్ కూడా చేసాం. ఏదైనా సరే కలుషితం అవుతుందని చెప్పారు. మనం కెమికల్స్ వాడేదైనా అదే కదా. ఆ తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమ్మేస్తారని ఉంది. అలాగే చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అవుతుంది అని కూడా అన్నారు. ప్రెసెంట్ ఇండియాలో అక్రమ సంబంధం నేరం కాదని వీళ్ళు చాలా మంది తెలుసు. అండ్ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమ్ముకోవడం కూడా చాలా కామన్. సరోగసి లేదా ఇంకేమైనా అవ్వచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్ అయితే 1948లో ఒక అమ్మ తన పిల్లల్ని అమ్మకానికి పెట్టింది. అండ్ దీని వెనకాల అయితే చాలా బాధాకరమైన రీజన్ ఒకటి ఉంది. అంటే ఆమె దగ్గర పోషించడానికి అండ్ ఒక పూట కూడా తిండి పెట్టడానికి డబ్బులు లేక అలా చేసింది. అండ్ ఇప్పుడైతే కన్న బిడ్డల్ని జల్సాల కోసం అమ్మేసి డబ్బు సంపాదిస్తున్న ఆడవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా 2023లో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. అది కూడా మన ఇండియాలో $2,400 కోసం, అంటే అటు ఇటుగా 2 లక్షలకి వాళ్ళ పిల్లల్ని అమ్మేశారు. అండ్ వీళ్ళు అమ్మేసింది మాత్రం జల్సాల కోసమేనంట. అలాగే హస్బెండ్స్ ఆడవాళ్ళని గౌరవం లేకుండా భార్యలను హింసించి చంపుతారని కూడా చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే అబ్బో చాలా ఉన్నాయి. అలాగే రిలీజియన్ పేరు చెప్పి గొడవలు చేసే మనుషుల్లో మానవత్వం చనిపోయేలా చేస్తారని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. నేను కేరళ స్టోరీ వీడియోలో దీని గురించి డీటెయిల్ గా చెప్పాను. అలాగే సముద్రాలు పట్టణాలని గ్రామాలని మింగేస్తాయని చెప్పారు. అలాగే చాలా చోట్ల వాటర్ లెవెల్ పెరగడం వల్ల కొన్ని గ్రామాలు అయితే సముద్రంలో కలిసిపోయాయి. అలాగే మన విద్యను మరిచి అసత్యమైన విద్యను నేర్చుకుంటామని చెప్పారు. ప్రెసెంట్ ఎడ్యుకేషన్ బుక్స్ లో చాలా నిజాలను అయితే దాచారు. నిజాన్ని మార్చేశారు కూడా చాలా చోట్ల అయితే. అలాగే బద్ధకం, ఆకర్షణ 2 పెరుగుతాయంట. ప్రపంచం మొత్తం వాటికి బానిసలు అవుతారు అని చెప్పారు. అలాగే ఇప్పుడు అందం తప్ప మనసు యూజ్ ఇష్టపడే వాళ్ళైతే చాలా తక్కువ మంది. అలాగే చాలా మందికి బద్ధకం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మన తప్పు కూడా ఎక్కువ లేదులేండి, ఉద్యోగాల ప్రభావం అది. అలాగే సరస్వతి మాతను అమ్మేస్తారని చెప్పారు. చాలా మంది ఇప్పుడు విద్యను అమ్ముతున్నారు కదా. హైదరాబాద్ లో ఒక నది ముంచుతుంది అని చెప్పారు. 1908లో మూసీ నదిలో వచ్చిన వరదల వల్ల చాలా మంది చనిపోయారు. అండ్ హైదరాబాద్ మొత్తం నీటి మట్టమైంది. ప్రజలు డబ్బు తీసుకుని వెనక్కి ఇవ్వరని కూడా చెప్పారు. అలాగే ప్రజల మధ్య ఉన్న నమ్మకం పోతుందని కూడా చెప్పారు. బ్రాహ్మణులు వేరే వర్ణం వాళ్ళ కింద ఉద్యోగం చేస్తారని చెప్పారు. అలాగే వాళ్ళు కూడా ధర్మాన్ని వదిలేసి అధర్మం వైపు అడుగులు వేస్తారు అని చెప్పారు. అండ్ అది కూడా జరిగింది. అలాగే ఒక ఈరగెట్టు రాత్రి నిద్రపోయి పగలు పోస్తుంది. అలాగే 8 సంవత్సరాలు ప్రతి శ్రావణ శుద్ధ మాసంలో పౌర్ణమి తర్వాత రోజున పర్మనెంట్ గా ఆగిపోతుంది అని చెప్పారు. దానికైతే ప్రూఫ్ గా ఈ వీడియో మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రెడిక్షన్స్? ఆయన చెప్పిన దాని ప్రకారం పాల్వంగనామ సంవత్సరం అనే సంవత్సరంలో 2027-28లో సూర్యుడు ఒక రింగ్ లా కనిపిస్తాడంట. అలాగే ప్రమదీచానామ సంవత్సరం అంటే 2023-34లో చాలా మంది తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారంట. అది కూడా ఆనందనామ సంవత్సరం, అంటే ఆ తర్వాత ఈ రాకముందు ఇది జరుగుతుందంట. అది కూడా కెలామిటీస్ కానీ, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఫైర్ రెయిన్స్ కానీ, థండర్ బోల్ట్స్ కానీ, మౌంటైన్స్ బ్లాస్ట్ కానీ, టాక్సిక్ ఫీవర్స్ లాంటి వాటి వల్ల చనిపోతారంట. అండ్ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, అదే పాయిజనస్ గ్యాస్ గురించి మాట్లాడడం. అసలు దీంట్లో ఊహించడానికి చాలా కష్టం, ఎందుకంటే దీన్ని అప్పుడు ఊహించడం అంటే చాలా కష్టం. అలాంటిది దాన్ని ఊహించి దాని వల్ల చనిపోతారని చెప్పడం అంటే నార్మల్ విషయం కాదు కదా. అలాగే 2034 అండ్ 35లో మార్గశిర బహుళ అష్టమి రోజు అంటే పౌర్ణమి తర్వాత 8వ రోజు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి అండ్ అమ్మవారు వింధ్య పర్వతాల మీదకి వెళ్తారంట. వాట్ హ్యాపెన్స్ ఇన్ 2024 అండ్ 25? ఈయన ప్రకారం 2024లో 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, భారతదేశం ఒక యుద్ధంలో అడుగు పెడుతుంది. అండ్ అలాగే అదే సంవత్సరంలో ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీ మీద ఒక బాంబు పడుతుంది అని చెప్పారు. అండ్ అదే కాకుండా భారతదేశం యొక్క రాజధానిని అనగుండికి మారుస్తారంట. అండ్ ఇది కర్ణాటకలోని హంపి దగ్గరలో ఉంటుంది. అలాగే దీంట్లో మన నెల్లూరు అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు కలిసిపోయి ఉంటాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే సంవత్సరం మార్గశిర మాసంలో అంటే డిసెంబర్ లో సౌత్ స్టేట్స్ లో కొన్ని గొడవలు అండ్ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయంట. అండ్ ఇవన్నీ జరగకముందు అంటే ఇవి జరగడానికి ఒక సైన్ గా ఆకాశంలో ఒక కొత్త చొక్క కనబడుతుందంట. అండ్ ఇది వినడానికి మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే నాకు మాత్రం కొంచెం భయం, ఎందుకంటే నేను 2024 స్టార్టింగ్ లో ఢిల్లీలో ఉంటాను కాబట్టి. అండ్ ఎండింగ్ లో కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాను. కంక్లూజన్, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను చెప్పేవి కొన్ని జరిగాయి అండ్ కొన్ని జరగలేదు. అలాగే 2012 సమయంలో కూడా నేను ప్రపంచం అంత అవుతుందని చెప్పలేదు, కానీ అప్పట్లో కొన్ని తప్పుడు ప్రచారాలు జరిగాయి. ఈయన ప్రకారం అయితే కలియుగం అంతానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. అలాగే మూఢనమ్మకాలు అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ ఒపీనియన్ ని నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను, అలాగే పక్కన వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయన రాసినవి అండ్ ఆయన అప్పుడెప్పుడో రాసినవి. ఇప్పటివరకు మనకి ఉంచారంటే అందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చనే నమ్ముతున్నాను. అండ్ మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. నేనైతే దీన్ని మీ మీద రుద్దాలనుకోవట్లేదు. నాకు ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను. నాకు ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఇది నేను ప్రజల మీద రుద్దాలనుకోవడం లేదు. మీరు నమ్మితే నమ్మకపోయినా పర్లేదు, ఎందుకో వీడియో చేయాలనిపించింది, చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు
వాళ్ళు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకోటి వీడియో లైక్ చేయండి అబ్బా, లైక్ చేయట్లేదు, ఒక 20 లైక్స్ టార్గెట్స్ చేసేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరు వరకు చూస్తున్నందుకు లవ్ యూ సో మచ్.